ప్రాపర్ నెల్లూరు వాళ్ళు ఇట్లా చేస్తారా? రెండు రకాలుగా చేస్తారు. తప్పించుకుందిరా పాపం. అంటే బతుకున్న చేపలనే మన ముందే కోసిస్తారు. చేపలేనమ్మా, చికెన్ మటన్ వేసుకోవచ్చు, అదొక వెరైటీ అంతే. ప్రొఫెషనల్ గా కలుపుతా. ప్రొసీజర్ ఈజీనా? ఈజీ రా, ఏం కష్టపడబడలేదు. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒకరోజు తర్వాతే చింతపండు పులుసు అంతా వేసేసి ఉప్పు కారం పసుపు 3 చేప తలకాయలకి గుడ్లు చూసారా పైకి వచ్చినాయి. బాబా కాలుతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మామిడికాయలు తింటున్నాను కానీ మామ ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అయితే ఇంట్లో చేస్తున్నాం అనమాట, ఇంటి స్టైల్లో. సో చూద్దాం ఎలా జరగదు ఏంటి కథ అని మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ ది నెల్లూరు చూస్తుంటే ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయొచ్చు. లేదా నెల్లూరులో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటుంది ఎలా చేయలేని కథ అని. సో చూపిస్తాను ఈ రోజు మా ఇంట్లో మేము చేపల పులుసు ఎలా చేసుకుంటాం నెల్లూరు స్టైల్లో అనేది. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పటికే టైం వచ్చి 12 దాటింది అనమాట. 2 కల్లా కంప్లీట్ చేసేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను నేను మా అమ్మ ఇద్దరం కలిసి. మొత్తం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. చేపలు కూడా బయటకు వెళ్ళి తీసుకొని రావాలి కొనుక్కొని. సో చూద్దాం ఎలా జరిగింది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తుండే, ఓకేనా? అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎండ చూడండి మా ఎలా ఉందో. మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నాం అనమాట చేపలు కొనుక్కోవడానికి. ఉంటాయమ్మా ఇప్పుడు అసలుకి? ఉంటాయి ఇప్పుడు అసలుకి? మనకు పక్కనే లైఫ్ ఫిష్ ఉంటుంది అనమాట. అంటే బతుకున్న చేపలనే మన ముందే కోసిస్తారు, అంతే కదా? ఇంకా ప్రాణాలతోనే ఉంటాయి. అందువల్ల ధైర్యంగా ఉంటున్నాం. లేకపోతే మేము కొంచెం దూరంగా వెళ్ళాల్సి ఉండేది. మా మండిపోతుంది మా ఎండ అయితే. స్కార్ఫా ఓకే వేసుకుంటే ఎక్కువ పోదామా? సో ఇదనమాట వెంకటేష్ లైవ్ ఫిష్. ప్రతిరోజు తాజా బ్రతికిన చేపలు అమ్మబడును. అన్ని బతికా చూడండి మా అన్ని బతికా ఎంతో కనబడుతుంది. ఏ రకం చేప ఇది? గండి చేప అంటారు అనమాట. చూడండి అన్ని బతికా ఉన్నాయి. చేపలు పడుతున్నారు అనమాట ఇప్పుడు. చూడండి దొరకట్లే. ఒకటి దొరికింది, అన్ని పారిపోతున్నాయి అన్నమాట. రెండు కేజీలు 170. కేజీ చేపలు ఎంత? 170. అరే ఒక ఓకే, మొత్తం 400 అనమాట. మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తారు మా. చింతపండు, ఆయిల్ ప్యాకెట్, చేపలు తీసుకొని వచ్చేసాం మా ఇంటికి. ఏమో 10 నిమిషాలు పడ్డదా స్టార్ట్ చేయడానికి? సో లోపలికి వెళ్ళి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇస్తాను. ఎండ మాత్రం భయంకరంగా ఉంది అనమాట. నాకు గుండంతా కాలిపోతుంది. ఫస్ట్ లోపలికి వెళ్దాం. ఎంత మాత్రం నేను వీడియో చేస్తున్నా అంటే నాకు పని చెప్పేసావా? ఇన్ని టమాటాలు అన్నీ కట్ చేయాలంట మామ. దీంతో పాటు ఎర్రగడ్డలు చూడండి. ఇది చూసారా వెరైటీ ఉంది అసలుకి. పైన ఒక బుడ్డి ప్లాగ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది కదా. ఇవి సన్నగా అంటే డబ్బాలు గానా కట్టర్తో ఈజీగా అయిపోతుంది. ఓకే. అంటే చేపల మంది 2 కిలోలు కాబట్టి మామ కిలోకి ఒక 3 ఎర్రగడ్డలు. అదే టమాటాలు అయితే ఒక 5-6 టమాటాలు అనమాట. వచ్చేసింది. వావ్ నైస్. చేపలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అస్సలు నీట్ క్లీన్ చేసి ఇచ్చారా? నువ్వు క్లీన్ చేసావా? చాలా నీట్ క్లీన్ చేశారు. బాగున్నాయి. ఏంది ఇది? చేపల కూర గిన్నె. ఇంత పద్ధతిమా? దీంట్లోనే చేస్తాను ఇప్పుడు. చింతపండు నానబెట్టాం అనమాట. ఎంత వేసావు చింతపండు? 1/2 కిలోనా? 1/2 కిలో కాదు, ఒక 1/2 కిలో వేసి ఉంటాను అంతే. ఓకే. నువ్వే కలపాల్సింది. ఇది మసాలానా? అంతే. ఓకే. మిరప్పొడి, పసుపు కొంచెం. ఇది మటన్ మసాలానా? చికెన్ మసాలా. చేపలేనమ్మా, చికెన్ మటన్ వేసుకోవచ్చు, అదొక వెరైటీ అంతే. కొంచెమే కదా. అల్లం పేస్టా? అంతే. సో ఇదంతా ఫ్రైకి అది చెప్పాలి నువ్వు సరిగ్గా. కూరకి వేరు. కూరకి ఈ ముక్కలా? కూరకి ఈ ముక్కలు, ఫ్రైకి ఆ ముక్కలు. ఓకే. ఫ్రై కోసం మసాలా మావయ్య. నేను ఇంకా కూరలో ఏదో అల్లం పేస్ట్ వేస్తుంది అనుకున్నా. 1 రవ్వ సాల్ట్.
సో ఇంత మసాలా సరిపోద్ది అసలు ఫ్రైకి? సరిపోద్ది. నెల్లూరులో ఇంకా బాగా వస్తాయి చేపలు. ఇది నెల్లూరే కదా? నెల్లూరు అంటే నెల్లూరు మార్కెట్లో కొంచెం తక్కువ రేటే ఉంటది. ఇక్కడ కదా బయట కాబట్టి. కానీ చెరువు లైవ్, ఇది లైవ్ కాస్తాను. కరివేపాకు కూడా నువ్వు డబ్బాలో తీసి పెట్టుకుంటున్నా? ఇది ఎప్పటి నుంచి? వేస్తేనే కొన్ని రోజులు ఉంటుంది. ఇది బాగా కారం ఉంటుందా మిరపకాయలు? అందుకే కొంచెం చాలు. మిరప్పొడి వేస్తాను మళ్ళీ తిరిగి. జీలకర్ర, ఆవాలు. చాలా అమ్మా. చేపల కూర ఉంటే పడాలి. ఫుల్ బిట్. సో ఇది వచ్చి ఫ్రైకి మసాలా కలుపుతుంది మా అక్క అయితే. నెక్స్ట్ ఇది చేపల కూరకు అనమాట. ఇది మిక్సీ కొట్టాలి కదా? సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాము పెద్ద గిన్నె పెట్టి. దాంట్లో ఈ పోపు దినుసులన్నీ వేసేయాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలా? కట్ చేసుకోవాలి, మొహం ఎగిరి పడుతుంది. పచ్చిమిరపకాయలా? ఆయిల్లో పడితే పేలుతాయా? వెళ్తాయి. నెక్స్ట్ మిరపకాయలు. నేను కట్ చేసాను కాబట్టి త్వరగా అయిందా? నిజం చెప్పు. చాలా టైం పట్టుకోద్ది. ప్రొఫెషనల్గా కలుపుతా. ఓహో, ఇంకోసారి చేపల కూర చేసినప్పుడు నేనా? సో మిక్సీ వేసాము టమాటాలు కూడా. ఒకవేళ మిక్సీ వేయకపోతే నార్మల్గా వేసుకోవచ్చు కదా? కొంచెం టైం పట్టదు. టైం చూడండి మా ఇప్పటికే 2 అయింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము ప్రొసీజర్ అంతా. అన్ని కట్ చేసి క్లీన్ చేసుకునే సరికి టైం అంతా అయిపోయింది కదా. మసాలా పట్టదు, సరిపోదన్నా సరిపోయింది కదా. పోయి మా త్వరగా అవద్దే. హరిబాబుదే కాదులే, అందరు బాబులు అదే. కాసేపటికే చూడండి మా చెమటలు అట్ట పట్టేసాయి కిచెన్లో. వీళ్ళు అట్ట చేస్తారేమో కానీ గ్రేట్ అనమాట నిజంగా. మనం కాసేపు కూడా ఉన్నాం కిచెన్లో. ప్రొసీజర్ ఈజీనా? ఈజీరా, ఏం కష్టపడబడలేదు. ఇది కొంచెం ఇది వేగేది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. లేదంటే ఎర్రగడ్డ అట్లాగే ఉంటుంది, కలవదు. కూరలో కలిసిపోతాయి కదా, బాగుంటుంది. చాలా ఈ మాత్రం వస్తాయి. సో చూడండి మామ, గుర్తుపెట్టుకోండి ఈ కలర్ రావాలన్నమాట. నెక్స్ట్ టమాటా వేసుకోవచ్చు. చింతపండు అన్నిటికంటే మెయిన్ మామ. చింతపండు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకోవాలన్నమాట, లేదంటే అప్పటికి నానదు చింతపండు. సో మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ పసుపు పొడి, ధనియాల పొడి, ఓకే, మిరప్పొడి. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం సేపు పచ్చివాసన పోయిన వరకు. ఇది పోయగానే గట్టి పడిపోద్ది కదా. కలర్ చేంజ్. ఉప్పు వేసావు ఇందాకే? మళ్ళీ కలుపుకుంటాను. దీని నిండా వచ్చేస్తా చేపల కూర. చేపల కూర అంటే నీకు బాగా ఉప్పు కారం పులుపు అన్నీ బాగుంటే టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ చింతపండు పులుసు మామ. సో పక్కన బాండీలో వచ్చి దాంట్లో నూనె పోసి మనం మ్యారినేట్ చేసి కదా ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యారినేట్ చేసాం కదా ఫిష్ ఇట్లాంటిది. సో ఫ్రై చేసేద్దాం అనమాట ప్యారలల్గా, త్వరగా అయిపోద్ది. సో నెక్స్ట్ ఉప్పు రుచికి సరిపడానా, మళ్ళీ చూసుకుందాం లాస్ట్లో చూసే ఫైనల్ చేసుకోవాలి. కలర్ చూడండి అసలు ఏముందో. ప్రాపర్ నెల్లూరు వాళ్ళు ఇట్లా చేస్తారా? 2 రకాలుగా చేస్తారు. ఇదే రకం, ఇది ఒక రకం. వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది అప్పుడు? 2 రకాలు చేసేది. 2వ రకం కూడా తెలుసు నాకు, కానీ ఇదే నచ్చింది మన ఇంట్లో వాళ్ళకి బాగా. ఇంకొకటి ఎలా చేస్తారంటే ఇంకో రకం, 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు అంతే, చింతపండు పులుసు, అన్ని ఏమి వేయించాలి. ఇదంతా గిన్నెలో వేసేసుకొని టమాటాలు ముక్కలు చేసి, ఎర్రగడ్డలు ముక్కలు చేసి అన్ని దాంట్లో వేసేసి, చింతపండు పులుసు అంతా వేసేసి, ఉప్పు కారం పసుపు అన్ని పచ్చివే అన్ని వేసి కలిపేసి, ఇవన్నీ కలిపేసేసి మూత పెట్టేస్తారు. అది కూడా బాగుంటది. నువ్వు ట్రై చేయలేప్పుడు అదే. ఇంట్లో మీకు నచ్చలేదు, అది ఒకసారి చేశాను నేను. మీకు నచ్చలేదు, ఇలాగే నచ్చింది, అందువల్ల నేను ఇదే చేస్తున్నా. ఓకే. కొత్తిమీర అంతా వేగకూడదు ఆయిల్లో, అన్ని పచ్చి పచ్చివే.
కరివేపాకు కూడా వేగకూడదు, వేగితే అది వేరే బాగుండదు. చికెన్ ఫ్లేవర్ అయిపోద్ది, పులుసులా ఉండదు. ఇప్పుడు ఏంటంటే కాసేపు మూత పెట్టేసి బాగా తెల్లనిద్దాం, ఆ లోపల ఫ్రై చేద్దాం. చేసుకుంటే టైం సరిపోదు, మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది. బాగుంది. మటన్ మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పర్లేదు. ఒక పక్క చేప ఫ్రై అవుతుంది, ఇంకో పక్క చేప కర్రీ ఉడుకుతుంది అనమాట. ఇంకా ఏం ఉడకలేదు, ఆన్లోనే ఉంది అసలుకి. ఆగిపోయింది మా సంగతే. అది సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుందిరా అది. అది ఏంద్రా ఇంకా రాలేదు అనుకుంటా. ఈ లైట్లు వేసాక పలు ఉన్నాయి, సౌండ్ వస్తా ఉంది చిమ్ని, అందుకని లైట్లు ఆపేసి. ఇంకా లైట్లు ఉన్నాయి మా అవి కూడా వేస్తావండి. ఇది చూడండి, ఈ లైట్లు ఇంకా బాగుంటాయి, కాకపోతే లైట్లు భలే వేడిగా ఉంటాయి అన్నమాట కదా. ఎంత బాగుంది చూడండి, పీస్ ఊరికే తిరిగిపోతుంది కదా, భలే ఉంది మా హెవీగా. పెప్పర్ పౌడర్ వేస్తుంది, సాల్ట్ లైట్ గా పెప్పర్ కలిపి ఇలా ఇప్పుడు గట్ట ఉంది కదా ఆయిల్, దాని మీద ఇలా చల్లేస్తుంది, భలే ఉంటుంది అది. చాలా మంది ఏం చేస్తారంటే చేపల పులుసుకి ముక్కకి బాగా కర్రీ అన్ని మసాలా పట్టడానికి ఒక రోజు ముందే చేసి పెట్టేసుకుంటారు అనమాట. లేదంటే ఉదయాంతం చేసేస్తారు, లేదంటే ముందు రోజు రాత్రి చేస్తారు. ఆ పక్క రోజుకి చాలా బాగుంటుంది అనమాట. ఒక రోజు తర్వాతే చేపల కర్రీ చాలా బాగుంటుంది, చేపల పులుసు చాలా బాగుంటుంది ఒక రోజు తర్వాతే. సో అందుకని మేమైతే ఇప్పుడే తినేస్తున్నాము, కాకపోతే ఒక 2 రోజులు పెట్టుకుని తింటాం ఖచ్చితంగా. ఈ రోజు రేపు కూడా చేపల పులుసే అనమాట. రేపు ఇంకా టేస్ట్ హైలైట్గా ఉంటుంది ఈ రోజుతో పోలిస్తే. ఇలా తెల్లాలే అది మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత కొంచెం ఉడకద్దు కదా, అప్పుడు చేపలు ఉప్పు పట్టేస్తుంది. ఫైనల్ ఒక్కసారి చూసుకొని ఉప్పు కలుపుకుంటే చాలు, ఇంకా చింతపండు అయ్యింది ఇంకేం కలుపు, లైట్ ఉప్పు మాత్రం. ఆవాలు మెంతులు అంతే ఫ్రై చేసి పొడి చేసింది మా అమ్మ. జీలకర్ర కూడా వేస్తారు, నేను ఇందులో జీలకర్ర వేసేసాను కదా, చాలు అంతే. లేకపోతే రసం ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ వేయకూడదు జీలకర్ర. కొంచెం ఉప్పు తగ్గిందే లైట్గా. ఇదేమో వదిలేసావు, చూడలేదు నిన్న కలిసిపోయింది. అయ్యా ఒక ముక్క వదిలేసింది లాస్ట్ లో, చూడలేదు అసలు, కనపడలే నాకు. ఆ పువ్వుల్లో కలిసిపోయింది, తప్పించుకుందిరా పాపం. ఉడికిందంటే అర్థం ఏంటి తెలుసా, కళ్ళు బయటకు వచ్చాయా? అవును, చేప కన్ను చూసారా బయటకు వచ్చింది. బాబా కాలుతుంది ఎక్కువ కలిపేయకూడదా, ఇరిగిపోతాయి మొక్కలు. 12:30 మొదలు పెట్టాము, 3 అయింది అనమాట టైం కరెక్ట్గా. 2.5 hours పట్టింది అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి. అయిపోయింది కర్రీ అయితే. అన్నిటికి 3 చేప తలకాయలకి గుడ్లు చూసారా పైకి వచ్చినాయి, 1 2 3 అయిపోయినట్టు మొత్తం కర్రీ. టైం చూడండి ఎంత అవుతుందో, 10 అవుతుంది అనమాట కరెక్ట్గా. సో నేనైతే ఇప్పుడు కూర్చున్నాను తినడానికి, ఆఫ్టర్నూన్ తినలేదు. సో మన చేపల పులుసు రెడీ, అలానే ఇప్పుడే పెట్టిన వైట్ రైస్ వేడివేడిగా ఉంది. ఇది వచ్చి ఫ్రై అనమాట. మధ్యాహ్నం కంటే ఇప్పుడే బాగుంటుంది నా ఫీలింగ్, ఎందుకంటే ముక్కకి బాగా కారం ఉప్పు అన్ని పట్టు ఉంటాయి అనమాట, పులుపు. సో అందుకని అప్పటికప్పుడు తినకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చే తినాలన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కరెక్ట్గా చేశాను. ఒక తలకాయ, అంతే, దీంట్లోనే కర్రీ అంతా వచ్చేస్తుంది అనమాట. సో తిందాం ఫస్ట్ అయితే. క్లాస్ మధ్యాహ్నం కూడా పెద్ద ఎక్కువ తినలేదు అనమాట. రేపు ఇంకా బాగుంటుంది, రేపు ఉదయానికి. అవును, అన్ని కరెక్ట్ సెట్ తెలుసా. అదే మధ్యాహ్నం ఉండి టేస్ట్ వచ్చిండేది కాదు, చాలా బాగుంది ఇప్పుడైతే.
నెల్లూరులో వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరేలా చేస్తూ ఉంటారు అనమాట. ఇది మా ఇంట్లో మా అమ్మ చేసే స్టైల్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ స్టైల్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా ఈజీ సింపుల్ అనమాట. సో అదనమాట మా ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.